Hello, hello guys. This is Samdani. Welcome back to my channel. Once again, good afternoon to all of you. See, in this video today, I am going to tell you about somewhat English grammar as well as some spoken English. Right? This is about English grammar and spoken English. See, even the students also, shorthand students, those who are learning, they should have some knowledge of grammar as well as spoken English, grammar English. See, to write the transcription well, and to have a good English, so that they can understand the shorthand very easily, and they can transcribe their they can do the transcription without any mistakes, as well as without any punctuation, without any spelling mistakes and grammatical mistakes, and without any mistakes of punctuation marks. And this class is also useful for the students, those who are the learning, the students also. This video is very much useful. See, first of all, so in this video I am using some Telugu words also, both English as well as in English I am speaking. Don't think otherwise, right? See, parts of speech అంటే జనరల్గా భాష భాగాలు. ఒక భాష నేర్చుకోవాలంటే దాన్ని ఎన్ని విధాలుగా దాన్ని విభజించారు. ఒక భాష నేర్చుకోవాలంటే దాన్ని ఎన్ని విధాలుగా విభజించడం జరిగింది అంటే, ఒక భాషను 8 భాగాలుగా దాన్ని విభజించారు. మొదటిది ఏమిటంటే నౌన్, రెండవది ప్రొనౌన్, మూడవది అడ్జెక్టివ్, నాలుగవది వెర్బ్, ఐదవది అడ్వర్బ్, ఆరవది ప్రిపోజిషన్, ఏడవది కంజంక్షన్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంటర్జంక్షన్. రైట్? ఇవాళ ఈ 8 పార్ట్స్ ఒక క్లాస్లో చెప్పుకోవడం అంటే కుదరదు, కానీ పని టైం ఎక్కువ కన్జవుతుంది, ప్లస్ వీడియో కూడా ఎక్కువ లెంత్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఇవాళ నౌన్ గురించి డీటెయిల్గా మనం చెప్పుకుంటాం. నౌన్ అంటే ఏంటి, నౌన్లో ఎన్ని భాగాలు ఉన్నాయి, వాటికి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీకు క్లియర్గా నౌన్ గురించి క్లియర్గా అర్థమయ్యేట్టుగా ఇవాళ చెప్తాం. రైట్? నౌన్ అంటే ఇదొక పదం. ఇట్ ఈస్ ఎ వర్డ్ విచ్ రిప్రజెంట్స్ ఎ నేమ్ ఆఫ్ ద పర్సన్, ఒక వ్యక్తి యొక్క పేరు. నౌన్ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క పేరు, కానీ ఒక ప్లేస్ ఒక పేరు, ఆర్ ఒక వస్తువు, నేమ్ ఆఫ్ వస్తువు ఒక పేరు కానీ, సమ్ యాక్షన్ ఏదైనా పని జరుగుతుంది కదా దాన్ని యాక్షన్ అంటాం. అదేవిధంగా కండిషన్ ఆర్ క్వాలిటీ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ నౌన్. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కల్పన, నేమ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కల్పన, రామ, ఇవన్నీ కూడా పేర్లు. అంటే కల్పన అనేది ఒక పర్టికులర్ నేమ్ గివెన్ టు వన్ పర్సన్. ఆ కల్పన పేరుతోటి ఒక లేడీ ఉంది. రామ అని పేరుతోటి ఒక అబ్బాయి ఉన్నాడు. రైట్? నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్. ఇన్ సేమ్ వే నేమ్ ఆఫ్ ఏ ప్లేస్ మీన్స్ హైదరాబాద్ ఒక సిటీ పేరు. రైట్? సికింద్రాబాద్ ఒక పేరు, సిటీ పేరు. అదేవిధంగా అహ్మదాబాద్ ఒక సిటీ పేరు. రైట్? అదేవిధంగా ఒక వస్తువు పేరు అంటే సపోజ్ వాచ్ కానీ, పెన్ కానీ, మనం యూజ్ చేసే టేబుల్ కానీ, ఇవన్నీ వస్తువులు అన్నమాట, వస్తువుల కిందకు వస్తాయి. రైట్? అదేవిధంగా యాక్షన్, ఏదన్నా పని జరగడం అంటే రామ ఈజ్ వాకింగ్ ఆన్ ది రోడ్ అంటే రామాయణ అతను రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదేవిధంగా స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ది గ్రౌండ్ అంటే కొంతమంది విద్యార్థులు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు అంటే అక్కడ ప్లేయింగ్ అనేది యాక్షన్ అక్కడ, కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో నౌన్. అదేవిధంగా బర్త్ అంటే హీ వాజ్ బోర్న్. బర్త్ అంటే ఒక వ్యక్తి పుట్టుక కూడా తెలిపేది మనం నౌనే అంటాం. మనం ఎట్లా అంటే,
he was born on so and so and so, right? మనం అనుకున్నాం యాక్షన్ అనుకున్నాం కదా, ఓకే యాక్షన్ అవ్వదు, కానీ తర్వాత అతను సిన్సియారిటీ కూడా ఇక్కడే వస్తుంది ఇంట్లో. ఎట్లా అంటే ఒక కండిషన్ మనం అనుకున్నప్పుడు యాక్షన్ అంటే వాకింగ్, ప్లేయింగ్, ఇవన్నీ యాక్షన్ కిందకు వస్తాయి. కండిషన్ అంటే బర్త్, by birth itself he is a handicapped. పుట్టుక నుంచి ఒక స్థితి తెలుస్తుంది కండిషన్ అంటే పుట్టుకతో నుంచి తను అంగవైకల్యుడిగా ఉన్నాడు. అదేవిధంగా హీఈస్ లుకింగ్ వెరీ యూత్ అంటే బాగా యంగ్ కనబడుతున్నాడు అన్నట్టుగా యూత్ అని చెప్పుకోవడం ఇక్కడ. తర్వాత ఓల్డ్ ఏజ్ అంటే ఇక్కడ వృద్ధాప్యము వృద్ధాప్యం అనేది కూడా ఒక రకమైనటువంటి కండిషన్, రైట్? అంటే ఒక మనిషి యొక్క స్థితిని తెలుపుతుంది ఇక్కడ. మనిషి వృద్ధాప్యం అంటే ఓల్డ్ ఏజ్ అంటే 60 అబవ్ వచ్చిన అందరూ కూడా వృద్ధాప్యంలో ఉన్నట్టుగా వాళ్ళని ఏమంటాం, వృద్ధులు అని అంటాం. సో ఓల్డ్ ఏజ్లో వచ్చిన అందరినీ కూడా మనం వృద్ధాప్యులు అని అంటాం. సో దాన్ని కూడా మనం స్థితి కింద తీసుకుంటాం. అదేవిధంగా క్వాలిటీ అంటే క్వాలిటీలో గుణం, నౌన్ యొక్క ఒక మనిషి యొక్క క్వాలిటీని తెలపడం కూడా. క్వాలిటీ అంటే సపోజ్ రామ ఈజ్ ఏ ఆనెస్టీ అంటే తన్ని గుణం తెలపడం అనమాట. ఆనెస్టీ అంటే మంచి సిన్సియర్ ఫీల్ అని చెప్పేసి, మంచి ఆనెస్టీ అంటే పంచువల్ మనిషి అని చెప్పేసి ఆనెస్టీ. రామ ఈజ్ ఏ వెరీ ఆనెస్ట్ పర్సన్ అంటే ఆనెస్టీ అనేది ఇతని క్వాలిటీ ఇక్కడ. తర్వాత అదేవిధంగా సిన్సియారిటీ. సో కల్పన ఈజ్ డూయింగ్ హిజ్ వర్క్ సిన్సియర్లీ. సిన్సియారిటీ ఇన్ హిజ్ ఆఫీస్ డ్యూటీస్ అంటే సిన్సియారిటీ అనేది ఇక్కడ అతని కల్పన యొక్క గుణాన్ని తెలుపుతుంది కాబట్టి దీన్ని సిన్సియారిటీ. దీన్ని కూడా మనం నౌన్ కిందకే తీసుకుంటాము. సో ఈ విధంగా ఒక మనిషి యొక్క పేరు తెలపడం కానీ, మనిషి యొక్క పేరు తెలపడం, ఒక పర్టికులర్ స్థలం యొక్క పేరు తెలపడానికి, ఒక వస్తువు యొక్క పేరు తెలపడానికి, ఒక యాక్షన్ని తెలపడానికి, ఒక మనిషి యొక్క కండిషన్ తెలపడానికి, ఒక మనిషి యొక్క గుణాన్ని తెలపడానికి ఈ నౌన్ అనే పదాన్ని మనం ఎక్కువ సెంటెన్సెస్లో వాడుతుంటాం. వాడుకలో కూడా ఎక్కువ వాడుకలో మాట్లాడే దాంట్లో కూడా ఎక్కువ మనం వాడుతుంటాము, రైట్? దాని తర్వాత నెక్స్ట్ ఈ నౌన్ను ఎన్ని విధాలుగా మనం విభజించారు. ఈ నౌన్ని 5 విధాలుగా విభజించారు. నౌన్ మళ్ళా దీనిలో 5 రకాలు ఉన్నాయి. దీన్ని 5 భాగాలుగా విభజించారు. ఫస్ట్ ఏంటంటే ప్రాపర్ నౌన్. ఈ ప్రాపర్ నౌన్లో జనరల్గా ప్రాపర్ నౌన్ అనగానే నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ అంటే కల్పన అనేది అతని పేరే, ఒక మనిషికి ఇస్తారు కల్పన పేరు, పర్టికులర్ పర్సన్, రైట్? రామ అది ఒక స్టూడెంట్కి సపరేట్గా ఇస్తారు. పర్టికులర్ పర్సన్ పేరుని మనం అతన్నే ఆ నేమ్ ఉన్న అతనికి మనం రామ అని పిలుస్తాం, కరెక్ట్? సో నేమ్ ఆఫ్ పర్టికులర్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఆల్సో కమింగ్ అంటారు ప్రాపర్ నౌన్ ఇస్ కాల్డ్. అదేవిధంగా ప్లేస్ కూడా ఎగ్జాంపుల్ ఇక్కడ సపోజ్ హైదరాబాద్ అంటే టోటల్గా మన ఇండియాలో టోటల్గా ఒకటే సిటీ ఉంది హైదరాబాద్ అనేది. కాబట్టి హైదరాబాద్ అనగానే ఆటోమేటిక్గా ఒకటే సిటీ, సికింద్రాబాద్ అనగానే ఒకటే ప్లేస్, ఆ పర్టికులర్ ప్లేస్ని కరెక్ట్గా అది తెలియపరుస్తుంది. కాబట్టి మనం దాన్ని కూడా మనం నౌన్ కిందకే తీసుకుంటాము. అదేవిధంగా ఒక వస్తువు కూడా దాన్ని మనం ప్రాపర్ నౌన్ కిందకి తీసుకుంటాం. ఎట్లా అంటే ఒక టేబుల్ ఉంది సపోజ్, టేబుల్, పెన్ను అనగానే మనకు ఒకటే టైప్ ఉంటుంది. ఏదైనా నువ్వు ఎటువంటి పెన్ అయినా తీసుకో, స్కెచ్ పెన్ తీసుకో, ఫౌంటైన్ పెన్ తీసుకో, లేకుంటే ఆర్డినరీ బాల్ పెన్ తీసుకో, ఏదైనా కానీ అది పెన్ అనగానే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రాపర్ నౌన్ అంటే ఇదన్నమాట, ప్రత్యేకంగా వాడేటువంటి నౌన్. అన్నీ వచ్చేస్తాయి ప్రాపర్ నౌన్. దాని తర్వాత మనకు పర్టికులర్ so these are the proper nouns here. These are the proper nouns. Then we are coming to the common noun. Common noun అంటే ఇక్కడ మనం name of every person or a thing of the same kind or class. అంటే కామన్ నౌన్ అంటే జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్,
ఒక పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు ఏ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాయ్ అనగానే బాలుడు, రైట్. బాలుడు అంటే జెంట్స్కి సంబంధించినది. జెంట్స్ అంటే పురుషుడికి సంబంధించిన ఏ అబ్బాయిని కూడా ఎవరైనా కూడా మనం బాయ్ అని పిలుస్తాం. ఒక క్లాస్లో 10 మంది పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ సో దిస్ బాయ్ అంటే ఇతడు. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం పేరుతో పిలవకుండా కంబైన్గా పిలుస్తున్నాం. కామన్గా అబ్బాయి అంటే అది అతను ఎవరైనా కావచ్చు, ఆ గ్రూప్లో ఉన్న అతను కాబట్టి ఆ గ్రూప్ సంబంధించిన పేరు. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఏ సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్. బాయ్ అంటే పురుషుడు కాబట్టి పురుషుడుగా ఉన్న ప్రతి ఎవరిని కూడా ఉన్నాం స్టూడెంట్ మనం బాయ్ అని పిలుస్తాం. సపోజ్ గర్ల్, ఆడపిల్ల ఉంది, అమ్మాయిని మనం ప్రత్యేకంగా గర్ల్ అంటాం. సో దిస్ గర్ల్ ఈజ్ లుకింగ్ సో ప్లేస్, దిస్ గర్ల్ హ్యాస్ ఆబ్సెంట్ టుడే అంటే జనరల్గా మనం అది ఎవరైనా కావచ్చు. గర్ల్ అంటే అది రామ కావచ్చు, కల్పన కావచ్చు, వీణ కావచ్చు, లేక సంపూర్ణ ఎవరైనా కావచ్చు, కానీ గర్ల్ అంటాం. జనరల్గా కామన్గా యూజ్ చేస్తే పదాన్ని మనం ఇక్కడ కామన్ నౌన్ అని అంటాము. అదేవిధంగా క్లాస్ కూడా ఈ గ్రూప్ అంటే ఇక్కడ మనకు దీంట్లో నేమ్ ఆఫ్ పర్సన్ ఆర్ కైండ్ ఆర్ క్లాస్, రైట్. ఇది అయిపోయింది. దాని తర్వాత మూడవది కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే నేమ్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఏ కలెక్షన్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. దీంట్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే దీంట్లో గ్రూప్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎగ్జాంపుల్ యూనియన్. సపోజ్ ఎంప్లాయీస్ యూనియన్ అనగానే దాంట్లో ఏమంటారు, యూనియన్ అనగానే ఇట్ ఇస్ ఒక గ్రూప్. ఆ యూనియన్లో ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఒక సెక్రటరీ ఉంటాడు, ప్రెసిడెంట్, సెక్రటరీ, దెన్ ఆల్ సమ్ 5-6 మెంబర్స్ ఉంటారు. టోటల్ ఈ గ్రూప్ని కలుపుకొని మనం ఏమంటాం, యూనియన్ అంటాం. ఎంప్లాయీస్ యూనియన్ ఆఫ్ ది సో అండ్ సో ఆఫీస్ ఆర్ సో అసోసియేషన్. ఒక అసోసియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అసోసియేషన్ కూడా మనం అసోసియేషన్లో ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఒక సెక్రటరీ, జాయింట్ మెంబర్స్ వీళ్ళతో ఉంటారు. దిస్ ఆర్ ది క్లాస్ ఆఫ్ పీపుల్, కలెక్షన్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. అదేవిధంగా ఒక కమిటీ ఉంది, ఒక కమిటీలో ఒక చైర్మన్ ఉంటాడు, ఒక చైర్మన్, కో చైర్మన్, అదేవిధంగా సమ్ మెంబర్స్. సో ఈ టోటల్ గ్రూప్ని కలుపుకొని మనం కమిటీ అని అంటాము. అదేవిధంగా ఈ క్లాస్ ఆఫ్ పీపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ అంటున్నాం. మ్యాన్ అంటే పురుషుడు. ఇక్కడ కరెక్ట్ నౌన్ చెప్పుకుంటున్నాం, కరెక్ట్ నౌన్ అయిపోయింది. ఓకే, దెన్ వీఆర్ కమింగ్ టు ది మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్లో దిస్ ఇస్ సో దీస్ ఆర్ ది నౌన్స్ which are very useful for to denote the name of a material here. A material అంటే సపోజ్ వాటర్ ఉంది, అది కూడా మెటీరియలే. సమ్ సార్ట్ ఆఫ్ లిక్విడ్. వుడ్ అదొక మెటీరియల్, చెక్క. మనం టేబుల్ ఇంట్లో ఏదైనా ఫర్నిచర్ తయారు చేయడానికి పైన సీలింగ్ ఇది యూజ్ చేస్తాం, మెటీరియల్ కూడా. ఇన్ సేమ్ వే గోల్డ్ బంగారం అని ఎక్కువ రకరకాలైనటువంటి ఆభరణాలని, రకరకాలైనటువంటి బంగారు ఆభరణాన్ని తయారు చేయడానికి మనం గోల్డ్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా ఐరన్ is also one of the material which is useful to in the various for the various purposes. అంటే మెటీరియల్ ని తెలిపే నౌన్ ని, మెటీరియల్ యొక్క పేరు ని, స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ది మెటీరియల్ ని తెలిపే నౌన్ ని మనం మెటీరియల్ నౌన్ అంటాము. తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ నౌన్లో అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఇక్కడ జనరల్గా మనకు నౌన్ యొక్క యాక్షన్ కానీ, నౌన్ యొక్క కండిషన్ కానీ, నౌన్ యొక్క క్వాలిటీ కానీ ఇక్కడ తెలియబడుతుంది. కానీ దాన్ని మనం టచ్ చేయలేం. ఫిజికల్గా అది మనం టచ్ చేసేది కానీ చూసేది కానీ కాదనమాట. అది ఉండేది కాబట్టి అది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఆనెస్టీ అంటే మంచి పరపతి ఉన్న అతను, మంచి నమ్మకం గల మనిషి. నమ్మకం అనేది మనం చూడగలుగుతామా? చూడలేము. మనం టచ్ చేయగలుగుతామా? లేదు. ఆ మనిషి యొక్క గుణాన్ని బట్టి తెలుస్తుంది మనకు. మనిషి యొక్క గుణం తెలుస్తుంది మనకు, అంతే. మనిషి యొక్క క్వాలిటీ, గుణాన్ని తెలుపుతున్నాం అంతే ఇక్కడ. ఈ గుణం కాబట్టి మనిషి యొక్క గుణాన్ని, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, క్వాలిటీస్ తెలుపుతుంది కాబట్టి, కండిషన్ తెలుపుతుంది కాబట్టి అది మనం ఫిజికల్గా చూడలేము, ఫిజికల్గా టచ్ చేయలేము. కాబట్టి దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం.
అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ ఇంకో ఎగ్జాంపుల్ కైండ్నెస్, దయామయుడు. కైండ్నెస్ అంటే దయ కలిగిన వాడు. ఆ దయ అనేది మనిషి లోపల ఉంటుంది అంతే, మనిషి హృదయం లోపల ఉంటుంది. కానీ ఇప్పుడు దయగలవాడా లేకపోతే కఠినమైన మనిషి అని మనం చెప్పలేము. కాబట్టి దీన్ని మనం చూడలేము, టచ్ చేయలేము. అటువంటి వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాము. రైట్, ఇది. సో దిస్ ఆల్ ఇన్ దిస్ వీడియో, దిస్ ఆల్ ఐ వాంట్ టు కవర్. దెన్ విల్ కమ్. I hope you have understood this part of English grammar as well as spoken English. Please let me know in the comment box. If you have any other queries or any other grammar related topics you want, you can please tell me. I will definitely come with some more ideas. Okay, the next video I come with some more topics called as pronoun, verb, adverb. This some 8 parts of speech are there. No other speech also I will come slowly one by one because this is a big topic. So all those parts of speech I can't cover in one presentation, one video itself. It will become a lengthy video. So that is why I have ended with this thing. Then please, I hope you have understood this grammar portion. After a long time I have put this because so many people, some students have asked me, why don't you sir do some videos about grammar as well as English also. That is why you prepared the video, separate video today on this spoken English as well as the grammar part, which is helpful, which is very much helpful for the general students, school going students, as well as for the employees and those who are the shorthand learners also. Please like, share and subscribe if you are not subscribed. Right, thank you very much. Then have a good day. Thank you.